ఇంకో పక్క పీపీకేఎస్ ఫుల్ ఆన్ ఫామ్ లో ఉన్నారు. ప్రభసిమ్రాన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. కూపర్ కనోలే, ప్రియాంష్ ఆర్య ట్రమెండస్ రికార్డ్ విత్ సిఎస్కే. లాస్ట్ ఇయర్ సెంచరీ కూడా కొట్టాడు. నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జెన్సన్, జావేర్ బలెట్ లాస్ట్ టైం బౌలింగ్, హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చాహల్ లాస్ట్ టైం వికెట్. అంటే హర్షదీప్ సింగ్ 2 overs వేసాడు ఒకే ఓవర్ లో. అదేం కాదులేండి, 5 ఓవర్లు వేసాడు టోటల్ గా. ఒకవేళ పీబీకేఎస్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందంటే ప్రియాంశ్ ఆర్య ప్లేయింగ్ 11 లో వచ్చేస్తాడు. విజయ్ కుమార్ వైశాఖ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టుకుంటారు. సిఎస్కే పిచ్ స్పిన్ పిచ్ కాబట్టి అంటే విజయ్ కుమార్ వైశాఖ్ ని బయట పెట్టి హర్ప్రీత్ సింగ్ బర్న్ తీసుకోవచ్చు. చెన్నైలో ఇంపాక్ట్ ప్లేయర్ గా లాస్ట్ టైం సర్ఫరాజ్ ముందుగానే దింపారు. పవర్ ప్లే లో 3 వికెట్లు పడిన కారణంగా. సో అటు చూసుకుంటే ఇక్కడ రాహుల్ చహర్ ఉన్నాడు. రాహుల్ చహర్ ఇంపాక్ట్ చేయొచ్చు సర్ఫరాజ్ కాకుండా. హెడ్ టు హెడ్ స్టాట్స్ తీసుకుంటే దాని గురించి హెడ్ టు హెడ్ స్టాట్ టోటల్ 32 మ్యాచెస్ జరిగాయి. 32 మ్యాచ్ల్లో ఇద్దరు 16 గెలిచారు. కానీ చెపక్లో జరిగిన రీసెంట్ 2019 తర్వాత ఏ మ్యాచ్ అయితే జరిగిందో చెపక్లో దాదాపు ఒక 4 మ్యాచెస్ జరుగుంటాయి. పంజాబ్ వర్సెస్ సిఎస్కే, అన్నిట్లో పంజాబే గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు సిఎస్కే ఉన్న ఫామ్ తో అయితే అదొక గెలిచేస్తారేమో. ఈ ఐపీఎల్ లో ఏదైతే అంతకుముందు జరగనివి ఉన్నాయో అవి బ్రేక్ చేస్తూ వచ్చారు. ఎగ్జాంపుల్ ముంబై విన్ అవ్వడమే.